దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురిసిన కుంభవృష్టి కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రోడ్లన్నీ నదులను తలపించడంతో రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై తడిసి ముద్దైంది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసరం అయితేనే ఇల్లు లేదా ఆఫీసుల్లో నుంచి బయటకు రావాలని బీఎంసీ అధికారులు సూచిస్తున్నారు. వరదల కారణంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలో తమ విమానాల షెడ్యూల్స్ లో జాప్యం జరుగుతుందని దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో ముఖ్యంగా ముంబై, పూణే, థానే, కొల్హాపూర్, సాంగ్లీలో కొనసాగుతున్న భారీ వర్షాలు వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. సహాయక చర్యల్లో జాప్యం లేకుండా ప్రజలకు అవసరమైన సహాయాన్ని వీలైనంత త్వరగా అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అన్ని జిల్లాల విపత్తు నిర్వహణ వ్యవస్థ సంబంధిత జిల్లా యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచింది. ముంబైలో సంవత్సరంలో ఎక్కువ భాగం వర్షం కురుస్తూనే ఉంటుంది. అందుకే అక్కడి జనం చేతిలో గొడుగు తప్పనిసరిగా ఉంటుంది. మొన్నటికి మొన్న కురిసిన వర్షం కారణంగా అక్కడి రోడ్లు, వీధులు, చౌరస్తాలన్నీ నీట మునిగాయి. ఎడతెగని నీటి ప్రవాహం కారణంగా ముంబై జీవనాడిగా చెప్పుకునే లోకల్ రైళ్ల వ్యవస్థ కుప్పకూలింది. నీటితో నిండిపోయి నదులుగా మారిన రోడ్లపై బస్సులు నడపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చాలా చోట్ల నీటిలో కూరుకుపోయిన కార్లు, ఆటోలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ధ్రువ ప్రాంతాలలో కురిసిన మంచు కారణంగా ఉప్పొంగే సముద్రం జనవాసాల్లోకి చొచ్చుకు వస్తే పరిస్థితి ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇటు దేశ రాజధానిని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చిన్నపాటి వర్షానికి దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతుంది. ఢిల్లీలో అన్ని సీజన్లు తీవ్రంగానే ఉంటాయి. వాతావరణ వైపరీత్యాలు సర్వసాధారణం అయిపోతాయి. మొన్నటి దాకా హీట్ వేవ్ కారణంగా జనం ఉక్కపోతతో ఉడికిపోయారు. ఇప్పుడు ఋతుపవనాల రాకతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వీధులన్నీ వాగుల్ని తలపిస్తున్నాయి. మన దేశంలోని పలు నగరాలలో ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై అధ్యయనాలు జరిగాయి. నిజానికి ఢిల్లీ, ముంబై నగరాలు చాలా పురాతనమైనవి. అక్కడి అరెకొర డ్రైనేజ్ వ్యవస్థలు నగరాల పట్ల శాపంగా మారాయి. తరతరాలుగా జనం ఆ సమస్యతో పోరాడుతున్నారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయబడిన ఈ వ్యవస్థలు భారీ వర్షపాత పరిస్థితులను తట్టుకోలేకపోతున్నాయి. అందువల్లే వరదల్లాంటి తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా వర్షం పడిన ప్రతిసారి పల్లపు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. నిజానికి ఈ 2 ప్రధాన నగరాలలోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఇవి విస్తృత స్థాయిలో జరగడం లేదు. కొంతమేరకు పూర్తయిన నగర ప్రణాళికలతో సింక్ అవ్వడం లేదు. నగరాలలో జరుగుతున్న వేగవంతమైన పట్టణీకరణ కారణంగా చెరువులు కాలనీలుగా మారుతున్నాయి. అంతేకాదు వర్షంతో కురిసిన నీటిని పీల్చుకోగల ప్రాంతాలు తగ్గిపోయాయి. ఎటు చూసినా రోడ్లు, భవనాలతో కాంక్రీట్ జంగిల్గా మారడంతో చిత్తడి నేలలు, పచ్చని ప్రదేశాలు గణనీయంగా తగ్గిపోయాయి. పైగా వాతావరణ మార్పుల కారణంగా ఈ మధ్య తరచుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓ 2 గంటల పాటు వర్షం కురిస్తే చాలు నగరాలు చిత్తడైపోతున్నాయి. కానీ బ్రిటన్ రాజధాని లండన్ అలా కాదు. అక్కడి మురుగునీటి వ్యవస్థ మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా అమల్లో ఉంది. పైగా మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ వరదలను నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సరైన విధంగా నీటిని అడ్డుకునే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. వరద నీరు ఎటువైపు వెళ్లాలో వారు సూచించిన వైపే వెళ్తుంటాయి. అలాంటి పరిస్థితులు కల్పించారు అధికారులు. మన దేశంలోని పలు నగరాలలో చిన్నపాటి వర్షాలకి రోడ్లన్నీ జలమయం అవుతుంటే లండన్ నగరంలో అలా ఎందుకు జరగడం లేదన్న విషయం అన్ని దేశాలకు ఆసక్తికరంగా మారింది. ఇందుకు కారణం తెలుసుకుని ఆ విధానాన్ని తమ దేశంలోనూ అడాప్ట్ చేసుకుంటున్నాయి. నిజానికి దశాబ్ద కాలానికి ముందే బ్రిటన్ నగరాలు ఆధునీకరించబడ్డాయి. అక్కడి ప్రభుత్వం వరదల విషయంలో పరిశోధనలు జరిపించి పరిష్కారాలు కనిపెట్టడం చేసింది. ఆకాశం నుంచి పడ్డ నీటిని కృత్రిమంగా ఏర్పాటు చేసిన ట్యాంకులలో స్టోర్ అయ్యేలా ఏర్పాట్లున్నాయి. ఈ సాంకేతికతను భవన నిర్మాణ సమయంలోనే పొందుపరుస్తున్నారు. అలాంటి ఏర్పాట్లు చేస్తేనే నిర్మాణానికి అనుమతిస్తారు. పైగా వారు వర్షపు నీటిని నిల్వ చేసి మళ్లీ వాడుతున్నారు. ఉదాహరణకు లండన్ మ్యూజియం విషయానికి వస్తే
దానికి 850 చదరపు మీటర్ల టెర్రస్ ఉంది. ఇక్కడ వర్షకాలంలో 25,000 లీటర్ల నీరు వచ్చి చేరుతుంది. ఆ నీరు అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులో నిల్వ చేయబడుతుంది. ఈ నీటిని టాయిలెట్ ఫ్లషింగ్, గార్డెనింగ్ లాంటి అవసరాల కోసం ఉపయోగిస్తారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా పొదవి పట్టుకొని తిరిగి వాడుకునే టెక్నిక్ లండన్ లో దశాబ్దాల కిందటే అలవాటు చేసుకున్నారు. పైగా ప్రభుత్వం వాటిని బాగా అమలు చేస్తుంది. పడ్డ నీరు పడ్డట్టుగా స్టోర్ చేస్తుండటంతో మురుగునీటి వ్యవస్థపై భారం తగ్గుతుంది. తుఫాన్లు, టైఫూన్లు వచ్చినప్పుడు నీటి నిర్వహణ పకడ్బందీగా ఉంటుంది. నీటిని అడ్డుకునే బ్యారికేడ్ సాయంతో తాత్కాలికంగా దారి మళ్లించే వీలుంటుంది. బ్రిటన్ లో మొదటి నుంచి వరద నీటిని సేకరించి మళ్లీ ఉపయోగించుకునే వ్యవస్థలు ఏర్పాటు చేశారు. దీంతో వర్షం నీరు అనవసరంగా మురుగు కాలువల్లోకి వచ్చి చేరదు. ఇది మురుగుతో కలవకుండా స్వచ్ఛమైన నీటి వనరులలోకి ప్రవహిస్తుంది. లండన్ ప్రభుత్వం వర్షపు నీటి సంరక్షణను ఎక్కువగా ప్రోత్సహించడం వల్లనే అక్కడ ఎంత వర్షం కురిసినా వరదలు తలెత్తవు. అతిక్రమించిన వారి కోసం కఠిన నియమ నిబంధనలు రూపొందించి అమలు పరచడంతో జనం కూడా వాటిని అనుగుణంగా ఉంటారు. ప్రతి కొత్త భవనంలో రెయిన్ వాటర్ హార్వెస్ట్ సిస్టమ్ చక్కగా అమలు చేయిస్తున్నారు. అందుకే పడ్డ వర్షం పడ్డట్టుగా ఎక్కడొక చోట నిల్వగా మారుతుంది. ప్రజలు ఈ విధానాన్ని అమలు చేయలేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకే లండన్ నగరంలో నీరు పెద్దగా రోడ్డుపైకి వచ్చి చేరదు. లండన్ వంటి నగరాలలో అమలు చేస్తున్న రెయిన్ వాటర్ హార్వెస్ట్ మన దేశంలో ఎందుకు జరపడం లేదన్న ప్రశ్న ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం లండన్ లోని థేమ్స్ నదిని, అక్కడి వరద నీటి విధానాన్ని స్టడీ చేస్తుంది. అక్కడి వరద నీటి వ్యవస్థలను కేస్ స్టడీగా తీసుకొని మురికి కూపంగా మారిన మూసీ నదికి మళ్లీ ప్రాణం పోసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ తరహా ప్రయత్నం ఒకటి జరిగింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. కానీ తరువాతి కాలంలో వాటిని అమలు చేయడం మానేశారు. దాంతో పడ్డ నీరు పడ్డట్టుగా వీధుల్లోకి వస్తుంది. వరదలుగా మారి కల్లోలం సృష్టిస్తుంది. నీరు భూమిలోకి ఇంకడం లేదు. కాబట్టి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అదే ఇప్పుడు మన దేశం మొత్తంగా ఉన్న కాస్మోపాలిటన్ నగరాలకు శాపంగా మారుతుందని అంటున్నారు విశ్లేషకులు.